ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలు సర్వ సమాజము ఎర్ర సముద్రపు ఒడ్డున దిగారు. వీళ్ళని ముందు పొమ్మన్న ఆ ఫరో వెంటబడి మళ్ళా తరుముతా వచ్చాడు. ఫస్ట్ పొమ్మంది ఆడే. ఆ బానిస బంధకాల్లోంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దగ్గర దిగినాక మళ్ళీ ఆడికి పురుగు తిరిగింది. పురుగు తిరిగి అసలు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి, నేను నా దేశాన్ని నాశనం చేశారు వాళ్ళు, నా బానిసల్ని నేను ఎందుకు వదిలిపెట్టాలని మళ్ళీ వాళ్ళు వెనక్కి తెస్తానని వెంటబడ్డాడు. రథాలు, రౌతులు, గుర్రాలు, సైన్యాన్ని వేసుకుని వెంటబడ్డాడు. అల్లంత దూరంలో కనపడతా ఉన్నాయి ఫరో రథాశ్వాల ఆ సైన్యం అంతా కనపడతా. మొత్తం ఇశ్రాయేలు సర్వ సమాజం మోషేకి వెళ్ళిపోయారు. మోషే మోషే, ఐగుప్తులో మేము చస్తే మమ్మల్ని పాతి పెట్టడానికి స్థలము చాలదని సముద్ర తీరానికి తెచ్చావా? ఇప్పుడు ఎటు పారిపోవాలి? అదిగో వస్తున్నాడు ఫరో. వెళ్ళమంది వాడే ఇప్పుడు మళ్ళీ తరమటానికి వస్తున్నాడు. పారిపోయేదానికి లేదు ఇప్పుడు అవకాశం. ముందేమో సముద్రం, ఇంకా చేసేదేముంది? ఐగుప్తు రాజైన ఫరోకు దాసుల మగుదుము అని ఇక దుమ్మెత్తి పోసేవాళ్ళు, రాళ్ళు తీసుకున్నవాళ్ళు మోషే మీద. ఊరే పిచ్చోళ్ళారా, ఎంత తిక్కలోళ్ళరా మీరు! ఎన్ని కార్యాలు చూశారు ఇప్పుడు ఐగుప్తులో నా ప్రభు చేసిన కార్యాలు. మీరేమన్నా చేశారా? వాడు మిమ్మల్ని రిలీజ్ చేయటం అనేది చిన్న విషయమా? వాడు మిమ్మల్ని వదిలేశాడు అంటే ఎంత దెబ్బలు తగిలితో వదిలేశాడు. ఎలాంటి కార్యాలు చూశారు మీరు నా దేవుడు చేసిన కార్యాలు? అగ్ని వడగండ్లు కురిపించాడే, ఐగుప్తు నీళ్ళని రక్తంగా మార్చాడే, ఐగుప్తు మొత్తాన్ని 3 రోజులు అంధకారంలో ముంచెత్తాడే, మిడతల చేత, తెగుళ్ల చేత, గడ్డల చేత, పేనుల చేత చిత్రవద చేశాడే, జోరీగల గుంపు, కప్పల గుంపు చేత వాళ్ళకి నెమ్మది లేకుండా చేశాడే. మీ కళ్ళారా మీరు చూశారు. ఐగుప్తు సర్వ సమాజంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు నివసించిన గోషన్లో ఇవి లేకుండా మీకు మాత్రం ఏమీ జరగకుండా మిగిలిన ఐగుప్తు మొత్తాన్ని హడావుడి చేశాడే. చివరకు ఐగుప్తీయుల ప్రథమ సంతతిని కూడా హతము చేశాడే. ఇన్ని కార్యాలు చేశాడే బలమైన బాహు చాపి నా దేవుడు. ఎంత తేలిగ్గా మర్చిపోయారు మీరు ఆయన కార్యాలు. ఎలా మర్చిపోగలరు మీరు ఆయన కార్యాలు? మీరేమైనా ఇంత పని చేశారా? మిమ్మల్ని ఒట్టిగా కూర్చోబెట్టి ఈ పనులన్నీ దేవుడు చేశాడు. మీరు ఊరకయే ఉన్నారు, దేవుడు పనులన్నీ జరిగించి మిమ్మల్ని బయటికి తెచ్చాడు. మీరు ఎలా మర్చిపోవుదురు? ఇన్ని కార్యాలు చూసిన మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? మోషే ప్రశ్న. ఇవన్నీ ఎందుకు వీళ్ళకు సుత్తి? ఒకటే చెప్పాడు, ఇశ్రాయేలీయులారా కలవరపడకండి, మీరు ఊరకయే నిలుచుండి చూడండి, నేడు యెహోవా మీకు కలుగుజేయు రక్షణ. మీరు ఊరకనే నిలుచుండి చూడండి. ఈరోజు యెహోవాయే మన పక్షమున యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడో చూడండి. మీరు ఊరకయే నిలుచుండి చూడండి. నేడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక మళ్ళీ చూడరు. వాళ్ళకి సావు మూడింది. సావు మూడే తీసుకొచ్చాడు వాళ్ళని. మనల్ని చంపడానికి కదా వాళ్ళని తెచ్చింది, వాళ్ళని గాజేయడానికి తెచ్చాడు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళకి మూడింది సావు. అందుకే మళ్ళీ మన వెంటబడ్డారు. జరిగేది మీరు ఊరక నిలిచుండి చూడండి అంటే, యుద్ధానికి సిద్ధపడండి అన్నా చెప్పకుండా మీరు ఊరకనే నిలబడి చూడండి అంటే ఏం చూడాలి? వాళ్ళు వచ్చితేనే చూడాలి. ఈ మోషే పలికిన ఈ విశ్వాసపు పలుకు ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఆశ్చర్యాన్ని, హాస్యాన్ని కలిగించింది. కానీ మోషే చెప్పేదేంటి? విశ్వాసం. మీరు నమ్మండి, ఆయన బలవంతుడు, మీరు నమ్మండి, ఆయన సర్వశక్తి గలవాడు. నీ చేత కాలేదని దేవుని చేత కూడా కాదనుకోవద్దు. యెహోవా బాహునకు అసాధ్యమైనది ఏమైనా కలదా? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ఏమీ లేదు. మీరు ఊరకనే నిలుచు, మీరేమి ఒక ఈట కానీ, బాణం కానీ, బరిస కానీ ఎవ్వడు పట్టాల్సిన అవసరం లేదు. నేడు యెహోవా మీకు కలుగుజేయు రక్షణను మీరు ఊరకయే నిలుచుండి చూడండి. చేతనైతే స్తుతించండి, అంతే. ఈ మాట పలికాడో వాళ్ళు దాటి రాకుండా, ఆ దరిద్రులు అప్పుడన్నా వెనకపోవద్దు. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు రా, మనల్ని ముప్పు తిప్పలు పెట్టాడు, చావు తప్పి కన్ను లొట్టబోయి బతికి బయటపడ్డావు, మళ్ళీ ఎందుకు రాళ్ళు జోలు అని వాళ్ళకి ఆలోచన కలగద్దు. అటుపక్క వాళ్ళని అడ్డగించాడు, ఇటుపక్క మోషే సముద్రం వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ సముద్రం 2 పాయలుగా చేసేసాడు దేవుడు. 2 పాయలు అయిపోయింది. చూడండి, ఇశ్రాయేలు సర్వ సమాజము చూచుచుండగా సముద్రము 2గా విభాగింపబడింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది రియల్గా జరిగింది. అది నాన్న ఏ జనము ఎదుట కూడా చేయబడని సూచక్రియలను నేను వారి కనుల ఎదుట చేసి తిని అన్నాడు దేవుడు. అయిపోయింది, రెండుగా డివైడ్ అయిపోయింది. వెళ్ళిపోమన్నాడు. ఇక వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, దేవుడు మీకు దారిచ్చాడు, వెళ్ళిపోండి. ఇశ్రాయేలు సర్వ సమాజము సముద్రపు మధ్యను ఆరిన నేలను నడిచిపోయిరి అని రాస్తుంది లేఖనంలో. సామాన్యమైన క్రియ అదే. ఆనాడు ఇశ్రాయేలుకు తోడై ఉన్న ఆ దేవుడు ఈరోజు నీకు నాకు తోడై ఉన్న దేవుడు. ఆనాడు మోషే, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎవరిని సన్నుతించారో, యెహోషాపాతు, హిజ్కియా ఎవరిని సన్నుతించి ఎవరి మీద డిపెండ్ అయ్యారో ఆ దేవుడు ఈరోజు నీకు నాకు దొరికాడు. ఈరోజు నీకు నాకు ఆయనే దేవుడు. వారి దేవుడే నా దేవుడు, వారి దేవుడే నీ దేవుడు. సృష్టికర్త ఆయనే. ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నిర్మించిన వాడు ఆయనే, నిన్ను నన్ను నిర్మించిన వాడు ఆయనే. మళ్ళీ వాళ్ళ దేవుడు మనకు వచ్చాడు కాదు, మనందరినీ నిర్మించిన నిర్మాణకుడు ఆయనే, మన తండ్రి, మన సృష్టికర్త, మన సమస్తమును. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు సర్వ సమాజం దాటి అవతలికి వెళ్ళిపోతే స్తుతించుకుంటా, తంబుర లాయించుకుంటా, ఆనందంగా పాటలు పాడుకుంటా, స్తోత్రాలు చెప్పుకుంటా. మరి ఇటు పక్క నీళ్ళు, ఇటు పక్క నీళ్ళు, కొండల్లాగా. అవి ఎట్లాగినాయో ఇవిడికి అర్థం కావట్లా. మధ్యలో ఆరింది నేల, దుమ్ము లెగుస్తుంది నేలలో, సముద్రం మధ్య నేల మీద పొడి నేల. ప్రాణాలు ఎట్లుంటాయండి ఒకసారి ఊహించండి మీరు. స్తోత్రం 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 అనుకుంటా పోవటం తప్ప ఇంకేముండదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం జరిగింది. అదే విశ్వాసాన్ని బట్టి వారందరూ ఆరిన నేలను సముద్రపు మధ్యను నడిచిపోయారు. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి నడిచిపోయారు. నీళ్లు వాళ్ళని ఏం చేయలే. అవిశ్వాసులు వచ్చారు వీళ్ళని చూసి. వాళ్ళు వచ్చి ఆ నీళ్ల మధ్యలో వాళ్ళు కూడా వాళ్ళని తరవటానికి ట్రై చేస్తే బాగా నడి మధ్యకి రానిచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఆ 2 పాయలు తిరిగి కలుసుకున్నట్లు నీ చేయి చాపమన్నాడు సముద్రం వైపు. కర్రనెత్తి సముద్రం వైపు చేయి చాపినప్పుడు వాళ్ళ ఐగుప్తు సర్వ సేనలను అదిగో చూడు ఎలా ముంచేస్తాడో చూడు. అవుట్, అదిగో కలిపేశాడు మొత్తం. చూడండి, కలిసిపోతుంది మళ్ళా సముద్రం. తన ప్రజలకు అదే సముద్రం దారిస్తే తన ప్రజలను వేధించిన వారిని అదే సముద్రం ముంచి పడేసింది. అవుట్. విశ్వాసాన్ని బట్టి ఇదంతా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దేవునికి మహిమ. ఏందన్నా అంత నీరసంగా చెబుతున్నారా? ఏది ఇంకోసారి గట్టి చెప్పండి. అది విశ్వాసం ఎంత పనిచేసిందండి. నాకు తెలిసి మోషేని మొత్తం పిచ్చోడు అనుకుని ఉండాలి ఆ రోజు. అరే మీరు ఊరకనే నిలబడమంటాడు, మీరేం చేయొద్దు అంటాడు, దేవుడే చూసుకుంటాడు అంటాడు. ఏం చూసుకుంటాడు దేవుడు? వాడు వచ్చాడు దగ్గరికి, అటు చేసేస్తాడు, వాడు చంపేస్తాడు అని వీళ్ళు టెన్షన్. మోషేకి తెలుసు కదా, ఎందుకంటే సంవత్సరాలుగా ఆయనతో నడుస్తున్నాడు దేవునితో. ఆయన ఏందో తెలుసు మోషేకి, ఆయన బాహుబలం ఏంటో తెలుసు. ఎందుకంటే వాళ్ళని బయటికి తెమ్మని పంపించిందే మోషే ఆయన కదా, మండుచున్న పొదలో కనపడి.
కాబట్టి మోషేకు ఉన్న విశ్వాసం ఇశ్రాయేలుకు ఉన్న విశ్వాసం వేరు. ఇశ్రాయేలు సర్వ సమాజం ఈజ్ ఈక్వల్ టు ఒక మోషే. అది దైవజనుడు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు సర్వ సమాజం ఈజ్ ఈక్వల్ టు మోషే. వాళ్ళెవ్వరికీ లేనంత విశ్వాసం మోషేకుంది. మోషే చెప్పిన మాట విని సైలెంట్ అయిపోయారు. మోషే చెప్పిన మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వసించారు. దేవుని బలీయమైన 2 కార్యాలు ఆ వేళ వాళ్ళు చూశారు. ఒకటి, సముద్రము దారిచి వాళ్ళ నవతలకి వేయటం. రెండవది, అదే సముద్రం శత్రువులను నిర్మూలం చేయటం. ఇది దేన్ని బట్టి జరిగిందంటారు మీరు? పెద్దగా చెప్పండి. అది మన హృదయంలో మనం కలిగి ఉండేటువంటి కొద్దిపాటి విశ్వాసము ఎలాంటి కార్యాలను సాధించగలుగుతుందో మనం ఎరిగిన వారమై ఉండాలి. యెహోషాపాతు చేసిన పని సమాజానికి పిచ్చి పని, కానీ అది యెహోషాపాతుకు జయం తెచ్చిన పని. హిజ్కియా చేసిన పని సమాజానికి పిచ్చి పని, కానీ హిజ్కియాకు జయము తెచ్చిన పని. మోషే చెప్పిన మాట ఇశ్రాయేలు సర్వ సమాజానికి వెర్రి మాటలాగా అనిపించింది, కానీ అది విశ్వాసాన్ని బట్టి పలికిన మాట. అది ఇశ్రాయేలును కాపాడింది. ఒకవేళ మోషే కూడా వాళ్ళలాగా భయభ్రాంతులకు గురైతే దేవుని శక్తి అక్కడ పనిచేసేది కాదు. అవిశ్వాసం ఉన్న దగ్గర దేవుని శక్తి పనిచేయదు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని బలమైన బాహువు పనిచేస్తుంది. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ మాత్రమే దేవుని శక్తి పనిచేస్తుంది. ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో అక్కడ దైవ శక్తి పనిచేయదు. అందుకే అన్నిసార్లు వాక్యంలో రాయించాడు, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి అని అన్నిసార్లు ఎందుకు గ్రంథంలో రాయించాడో తెలుసా? విశ్వాసం లేని దగ్గర దైవశక్తి పని చేయదు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది. ఆయన శక్తి మన మీద పని చేయనట్లు, మన ఎడల పని చేయనట్లు ఆయన మనకు ముందు చెప్పే మాట విశ్వసించు, 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 విశ్వసించు. అలాంటి విశ్వాసము ద్వారా ఎన్నో విజయాలను నా జీవితంలో నేను అనుభవించాను. ఈ 3 ఉదంతాలు మీకు సరిపోతే ఇంకా బోలెడన్ని ఉన్నాయి. బైబిల్ నిండా విశ్వాసపు గాథలే, బైబిల్ నిండా విశ్వాసపు విజయాలే. ఈరోజు నీకు నాకు సందేహం అక్కర్లేదు. పీకల లోతు శ్రమలలో నీవు మునిగున్నా, పీకల లోతు అసమాధానములో నీవు మునిగున్నా, పీకల లోతు భయాలలో నీవు మునిగున్నా, ఒక్కటే గుర్తుపెట్టుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన నీ ఎడల తన బలమైన బాహువు చాపి ఆయన బలమైన కార్యములు జరిగించగలడన్న విశ్వాసం, ఆ విశ్వాసం ఒక్కటి కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. నేను అందుకే చెప్తాను, ఆస్తులు పోని, అంతస్తులు పోని, పేరు ప్రఖ్యాతులు పోని, నా అనుకున్న వాళ్ళంతా వదిలిపెట్టి పోని, ఏవైనా పోని, అన్నీ నువ్వు కోల్పోయినా పర్వాలేదు, కానీ ఒక్కదాన్ని కోల్పోవద్దు, అది దేవుని యందలి విశ్వాసం. దేవుని యందలి విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ కలిగి ఉన్నా కూడా లేనట్టే. అదే దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఇవన్నీ కోల్పోయినా వాటికి తిరిగి రెట్టింపుగా పొందగలుగుతారు. ఎందుకంటే విశ్వాసం ద్వారా దేవుడు తిరిగి 2 కార్యాన్ని చేయగలడు. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి.